ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడవైన మా తండ్రి, మా నమ్మకమైన దేవా, ఆశ్చర్యకరుడా, నీ కార్యాలన్నీ ఆశ్చర్యని. మీరు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవు, దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు, మమ్ము రక్షించేదానికి పరలోక మహిమను వదిలిపెట్టి మానవుడుగా ఈ లోకానికి మీరు అరుదించినందుకై స్తోత్రాలు. మీరు కల్వరిలో చేసిన ఆ గొప్ప త్యాగమును బట్టి స్తోత్రాలు. ఈ జూలై మాసములో మా ప్రభు 26వ తారీఖున మీ సముఖములో కూడి దైవ వాక్యాన్ని ధ్యానించుకునేదానికి మీరిచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఎందరూ వాక్యం వినబోతున్నారో వారందరికీ వినగల మనస్సును దయచేయండి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడండి. ఈ భయంకరమైన దినాలు కరోనా చేత బాధపడుతున్న వారిని కూడా మీరు దర్శించునైనా ఆ వ్యాధి నుండి సర్వ ప్రపంచమంతటా నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు శక్తి కలిగిన దేవుడు, మీ ఆత్మ సన్నిధి మా మధ్య ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదముతోను పోదమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదముతో పోదమా. విశ్వాస కవచమును ధరించుతూ ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచో. విశ్వాస కవచమును ధరించుచో ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచో. అనుదినంబు శక్తిని పొందుతున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుతున్న వారమై, యేసుతో టీవిగా వెడలను, యేసుతో టీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదముతో పోదమా. శోధనలు మనల జొట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలినా. శోధనలు మనల జొట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలినా. భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగా పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదముతోను పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు కొల్వను, లోకమంత ఏకమై యేసునాదు కొల్వను. సాధనం ఎవరు నీవు నీగా, యేసుతో టీవిగా పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదముతో పోదమా.
ప్రభు స్తోత్రాలు. ఈ సమయంలో మనం ఈ దినము ధ్యానించబోయే అంశం దాని ప్రకారాన్ని పాట పాడాం. యేసు క్రీస్తు సోదరులు. హెడ్డింగ్ ఏమిటి? బాగా వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి, బాగా గమనించండి. యేసు క్రీస్తు సోదరులు, ద టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుకి పరీక్ష. మొదటిది, యేసు ఎప్పుడు శోధింపబడెను? వెన్, ఎట్టి పరిస్థితుల్లో? ఆయన బాప్తిసం పొందిన పిమ్మట. మన జీవితాల్లో కూడా దేవునికి, ఆయన వాక్యమునకు ఎప్పుడైతే మనం విధేయులమై వెంబడిస్తామో శోధన ప్రారంభమవుతుంది. అవిధేయులుగా చేయుటయే సాతాను యొక్క గురి. అబ్రహాము జీవితంలో శత్రురాజులను జయించి తిరిగి వచ్చిన పిదప అతడు శోధించాడు. అది ఆదికాండం 15వ అధ్యాయములో మీరు చూడగలరు. యేసు క్రీస్తు సువార్త ప్రకటించబో వెళ్ళనయుండగా అయితే ముందుగా అడ్డగించుటకు సాతాను యొక్క పన్నాగమయ్యింది. యేసు ప్రభు 40 దినములు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆయన ఆకలి కొన్నాడు. అప్పుడు శోధించేదానికి వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా అవ్వ ఆహారమునకు మంచిదిగా ఉంట చూచిందట. When the woman saw that the fruit of the tree was good for food and pleasing to the eye, स्त्री ने देखा कि उस वृक्षा का फल खाने के लिए अच्छा. ఆమె అలా తలంచింది, శోధనలో పడిపోయింది. మన జీవితాలు కూడా వివిధ రకాలైన శోధనలు, అక్కర్లు ఉన్నప్పుడు, శరీర అక్కర్లు ఉన్నప్పుడు సన్మార్గముగా విడిచి దుర్మార్గములోనికి ప్రేరేపిస్తాడు సైతాను. నీవు నేను ఎప్పుడైతే శరీర అక్కర్లో ఉన్నామో, అంత మాత్రమే కాకుండా సన్మార్గములో నడుస్తామో, అప్పుడు సైతాను ఏం చేస్తారంటే దుర్మార్గత జీవితంలోనికి నడిపించేదానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనము ఆ దుర్మార్గ జీవితంలోకి వెళ్ళకుండా దేవుని మీద ఆధారపడాలి. రెండవ అంశం, యేసు ఎచ్చట శోధించబడెను? వేర్, ఆయన అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు. ఆయన కలిగిన శోధన వ్యక్తిగతమైనది, పర్సనల్. ఆయన వ్యక్తిగతం, ఆయన రక్షకుడుగా వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండే. దేవుని స్తోత్రం. శోధనలో పాపానికి గురి కాలేదు. సోదరి సోదరుడా, మన జీవితాలు శోధనలు వస్తాయి, కానీ సాతాను శోధిస్తాడు. పాపములో పడిపోకూడదు. We have one who has been tempted in every way, just as we are, yet was without sin. वह सब बातों में हमारे समान फरका तो गया, तो भी निष्पाप निकला. యేసులోని దేవుని ఉద్దేశము నిర్మూలము చేయుటకు గాను ఆయన శోధనలో అపజయం పొందినచో మానవుల
విమోచకుడుగా ఉండనేరడు. యేసుక్రీస్తు పాపము చేయలేని దేవునిగా శరీర ఆకారంగా ఉండనిచో పాపాత్ములైన మానవులకు శోధనలో మాదిరి పురుషుడుగా ఉండనేరడు. అందుచేత యేసు తాను శోధింపబడకు సమ్మతించాడు. సమ్మతిస్తేనే సైతాను శోధిస్తా ఉంది. మూడో అంశం ఏమిటంటే యేసు ఎవరి వలన శోధింపడు. యేసు ఎవరి వలన శోధింపబడెను? బై హూమ్? సాతాను దుర్మార్గగా సంచరించునను స్వరూపము గలవాడు. సాతాను దురాత్మగా సంచరించునను స్వరూపము గలవాడు. ఒక వ్యక్తిగా క్రీస్తును శోధించాను. అతడు అదృశ్యుడు అయితే స్వరూపము గలవాడు. అతడు యేసు ప్రభువు వద్దకు వచ్చాడు. యేసును ఎత్తైన పర్వతం మీదికి తీసుకుని పోయాను. భూలోక రాజ్యములన్నిటినీ చూపించను, వాక్యమును వల్లించను. యేసు తరువాత బైబిలు బాగా తెలిసిన వాడు సైతానే. బైబిల్ పండితులు కాదు, పాస్టర్లు కాదు. చాలామంది పాస్టర్లే బైబిల్ చదవరు, ప్రసంగానికి ముందు కొన్ని మాటలు చూసుకొని పోతారు. అయితే యేసు తర్వాత బైబిల్ బాగా తెలిసిన వాడు సైతాను. అందుచేత సాతాను వాక్యము ద్వారానే యేసును శోధిస్తూ ఉంది. నాలుగవ అంశం, యేసు ఏ రీతిగా శోధింపబడెను? హౌ? మొదటి శోధన వ్యక్తిగతమైనది, పర్సనల్. దేవుని కుమారుడుగా యేసు ప్రభును కలిగిన ఆత్మీయ ఆధిక్యతలను, అర్హతలను శరీర అక్కరకు వినియోగింప ప్రేరేపించెను. శరీర సంబంధమైనది. రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించము. మత్తయి 4:3 వాక్యమునే చూపిస్తా ఉంది. టెల్ దీస్ స్టోన్స్ టు బికమ్ బ్రెడ్. హే పతర్ రోటియా బన్ జాయే. ఆకలి తీర్చుకున్నటకు సాతాను శోధించను. ప్రభువు ఆత్మీయ రీతిగా జయించను. మత్తయి 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మ్యాన్ డస్ నాట్ లివ్ ఆన్ బ్రెడ్ అలోన్ బట్ ఆన్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. मनुष्य केवल रोटी ही से नहीं परंतु हर एक वचन से जो परमेश्वर के मुख से निकलता है जीवित रहेगा. యేసు వాక్య ఖడ్గమును ఉపయోగించను. రొట్టె తాత్కాలికమైన శరీరమును జీవింపచేయను. దేవుని వాక్యము ఆత్మకు నిత్య జీవమండి. సాతాను మనుష్య కుమారుడైన క్రీస్తును శోధించను. యేసు దేవుని కుమారుడుగా సాతాను జయించిన దేవుని స్తోత్రం. రెండవ శోధన మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ 4th chapter 8-10, Luke Gospel 4th chapter 5 and 6. ఇది సార్వత్రికమైన శోధన, యూనివర్సల్ టెంప్టేషన్. అప్పుడు సాతాను ఆయన ఎత్తైన పర్వతం తీసుకుని పోయి భూలోక రాజ్యములను ఒక్క నిమిషములో చూపించిందంటండి.
ఒక నిమిషం అంటే 60 సెకండ్లు ఈ లోక రాజ్యాలన్నీ దాని మహిమనంతా సాతాను యేసుకు చూపించిందంట. ఏ సృష్టికర్త అన్ని కలుగజేసిన వాడు కానీ చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను అంటున్నాడు. అది నాకు అప్పగింపబడినది, అది నేను ఎవరికి ఇవ్వకూడదునో వారికి ఇస్తును. కాబట్టి నన్ను ఆరాధించితివా, ఇదంతయు నీదగునని చెప్పాను. అయితే యేసయ్య సైతాన్ని ఆరాధించ ఒకప్పుడు వీడు ప్రధాన దూతగా ఉండి ఆయన ఆరాధించిన వాడు ఇప్పుడు యేసయ్య ఆరాధించాలంట. ఆరాధనకు పాత్రుడు యేసు క్రీస్తు ఒక్కడే. లోకములు ఎవరు ఆరాధనకు పాత్రుడు కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆరాధించేది ఆయన ఆరాధించాలి. భూలోక రాజ్యం మీద అధికారం అంటున్నాడు కదా. సాతాను చెప్పినట్లుగా భూలోక రాజ్యములు సాతాను అధికారం కింద ఉన్నవి. ఎలాగనగా ప్రపంచముపై ఆధిపత్యమును దేవుడు ఆదాముకిచ్చాడు. ఆదాము ఏం చేశాడు? సాతానుకు వశీకరుడై అతని చేతిలో పెట్టాడు. అయితే అందుచేత అధికారం సాతానుకు అప్పగించాడు మన పితామహుడైన ఆదాము. సరే, ఎత్తైన పర్వతం యేసును సాతాను శోధించుటకు ఎత్తైన పర్వతం మీద శోధించాడు. యేసు ఏం చేశాడు? కల్వరి కొండపై సాతాను తల చెతగొట్టాడు. దేవుని రాజ్యం యేసు ప్రభు ఈ లోకమున దేవుని రాజ్యం స్థాపించుటకు వచ్చెను. అందుచేత సాతాను ఏం చేసింది? యేసును లోకరాజ్యములన్నీ చూపించింది. సాతాను ఈ లోకరాజ్యం ఇవ్వగలడు కానీ దేవుని రాజ్యం ఇవ్వలేడు. సాతాను నుండి పొందుట సాతాను మార్గం, దేవుని మార్గము కాదు. దేవుని మార్గం శిలువ మార్గం, సాతాను మార్గం పాపిష్టి మార్గం. దేవుని రాజ్యం పరిశుద్ధమైనది, సాతాను రాజ్యం వాటి మహిమ భూసంబంధమైనది. దేవుని రాజ్యము మానవుల ఆత్మను మార్చుట ద్వారా ఏర్పడను. సోదరి సోదరుడా, ఎంతమందిని మార్చావు? అసలు నువ్వు మారావా అని. చాలామంది సేవకులు మారరు, మార్పు గురించిన వార్త చెప్పరు. అది ఆత్మీయ రాజ్యం. సాతాను ఆధిపత్యము నుండి ఈ ప్రపంచము తీసివేయుటకై యేసు ప్రభు వచ్చాడు. ఈ పాపలోకము సంగ్రహించుటకై రాలేదు. క్రీస్తు శిలువలో తన రక్తమును చిందించి సాతాను తనను చితక తొక్కి మానవాళిని పాపము నుండి శాపము నుండి విడుదల చేసి నీతి రాజ్యమును స్థాపించనయ్యున్నాడు. అందుచేత యేసు సాతాను పొమ్మని గద్దించెను. సాతానుతో ముచ్చట్లాడకూడదండి, గద్దించాల. అవ్వ ముచ్చట్లాడి మోసములో పడిపోయింది. సరే గమనించండి. అందుకు యేసు, సాతానా నా వెనుకకు పొమ్ము, ఏలైనగా నీ దేవుడైన ప్రభును ఆరాధించి ఆయన మాత్రమే సేవించవలెను అని వ్రాయబడింది వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. సైతాను వాక్యము చూపిస్తూ ఉంది. యేసయ్య కూడా వాక్యము చేతనే సాతాను గద్దిస్తున్నాను. అయితే ఒక మాట ఉంది, ఏమిటంటే వజ్రేణ్య విద్యతే అని. వజ్రాన్నంట వజ్రము చేతనే పగలగొట్టాలట. అదేలా సైతాను వాక్యము చూపిస్తుంటే యేసయ్య కూడా వాక్యము చేతనే దాన్ని ఖండిస్తున్నాం.
దానికే దైవ సేవకులైన వారికి విశ్వాసుల వాక్యం బాగా తెలవాలండి. సాతాను ఎదుర్కొనాలంటే వాని పన్నాగంలో పడిపోకుండా దేవుని వాక్యముతో సంబంధం. అందుచేత మేము రోజు వాక్యము చదవమని చెప్పేది. అయితే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అయితే మూడవ శోధన జాతీయ సంబంధమైనది, నేషనల్. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకుని వచ్చి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అయితే యేసుక్రీస్తు సైతాను ఇద్దరు కూడా దేవుని వాక్యము చేతనే ఇక్కడ జరుగుతాను. అయితే దేవుని వాక్యానికి మనము లోబడాలి. యూదుల జీవితమునకు దేవాలయం గుండె వంటిదండి. అందుచేతనే ఆ జనాంగము చూచినట్లుగా ఒక అద్భుతము చేసినచో వారు ఆయన వెంటనే మెసియాగా అంగీకరించులను భావమును సాతాను చూపించాడు. అయితే ఈ పద్ధతిని అనుసరించో కలుగు నష్టాలు యేసుకు తెలుసు. దైవిక మార్గం విడిచి సాతాను మార్గం అనుసరించటై ఉన్నది. మనం ఏం చేస్తున్నాం? దైవిక మార్గం వదిలిపెట్టి సాతాను చెప్పినట్లు చేస్తున్నామా? సాతానుగా చెప్పినట్లు చేస్తే నీ జీవితము దీవెనకరంగా ఉండదు. మానవులు మెప్పు కొరకు కాదో, మానవులు మెచ్చుకోపోని దేవుని వాక్యానుసారంగా దైవవాక్యాన్ని బోధించు. అయితే గమనించండి, ఇంకా కష్టతరమైనను ఎన్ని శ్రమలు వచ్చినో సిలువను నిర్వహించవలసిన కార్యమును విడిచి సులువైన మార్గమును ఏర్పరచుకుంటూ ఉన్నది. కాబట్టి సిలువ మార్గము లేనిదే కిరీటము లేదు. సిలువ మార్గము గుండా వెళ్ళాలి. ఈనాడు చాలా సిలువ అంటే ఇష్టంలే, శ్రమలు ఇష్టములే, అన్ని సుఖము కావాలా. ఆంతర్య జీవితము మార్చక బాహ్య సంబంధమైన అద్భుతముల ద్వారా ఆయనను యూదులకు మెస్సియాగా అంగీకరించినట్లు చేయుట సాతాను ఉద్దేశించాడు. అయితే సాతాను ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం అతి శ్రేష్టమైనది. యేసు వారి ఎదుట అనేకమైన అద్భుతములు చేసినను అంగీకరించరు. దేవాలయం పడగొట్టి 3 దినములలో దాన్ని లేపెదనని తన మరణ పునరుత్థానం గురించి చెప్పినప్పుడు వారు దేవాలయం పేరు ఎత్తుట వలనే ఆయన సిలువ వేసిరి. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. క్రీస్తు యేసు శోధను జయించున్నాడు. సైతాను పెట్టిన పద్ధతి తప్పు పద్ధతి. యూదులు ఆయన మెస్సియాగా అంగీకరించుట దైవ చిత్తమే, దాన్ని ఆయన నిరాకరించలేదు. సాతాను చూపిన పద్ధతి నిరాకరించినాడు. ఆయన ఒక మాటతో సాతాను వెళ్ళగొట్టగలడు. అయితే అట్లు చేయక దేవుని వాక్యము ద్వారా సాతాను జయించను. దీనిలో ఒక సత్యము, మానవులమైన మనం కూడా శోధనను వచ్చినప్పుడు దేవుని వాక్యము ద్వారా సాతాను జయించగలము. కాబట్టి దేవుని వాక్యముతో ఎక్కువ సంబంధం కలిగి శోధనలో సాతాను జయించండి. కీర్తన Psalm 119:97
నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను ధ్యానించున్నాను. సోదరి, సోదరుడా, దేవుని వాక్యం ఎంతగా చదువుతున్నాను, దినమెల్లా నేను ధ్యానిస్తున్నానంటున్నాడు భక్తుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలండి. శరీరాహారం కొరకు ప్రాకులాడుతున్నాం, దైవ వాక్యాన్ని కొరకు ప్రాకులాడండి. ఈ భయంకరమైన దినాల్లో దేవుని వాక్యముతో హౌ ఐ లవ్ యువర్ లా, ఐ మెడిటేట్ ఆన్ ఇట్ ఆల్ డే లాంగ్. ఆహా, मैं तेरी व्यवस्था से कैसी रखता हूं, दिन भर मेरा ध्यान उसी पर लगा रखता है. 5వ అంశంలోనికి వస్తున్నా. సాతాను వలన ఎందుచేత శోధించబడెను? వై వాజ్ జీసస్ టెంప్టెడ్? శోధించుట సాతాను యొక్క స్వభావం. దేవుడు శోధకుడు కాదు సుమా. మానవుడు శోధింపబడినప్పుడు దేవుడు అతని చెప్పరాదు. మీరు యాకోబు, జేమ్స్ 1 చాప్టర్ 13 చదవండి. సాతానుడు పాపము చేసి పడిపోయినప్పటి నుండి అతడును అతని అనుచరులను దేవుని దృష్టికి మానవును పాడు చేయు పని మీదనే ఉన్నారు. అది ఎఫెసీ 6:12 గమనించండి. యేసు ప్రభును శరీరరీత్యా సాతాను శోధించెను. యేసు ప్రభు అయితే సాతాను ఆత్మీయంగా జయించెను. యేసు ప్రభు యూదులకు మెస్సియాగా వచ్చెను. సర్వ ప్రపంచమునకు రక్షకుడుగా వచ్చెను. యేసు ప్రభువులో ఈ 2 ఉద్దేశాలను నిరర్ధకము చేయుట సైతాను యొక్క గురి. శోధనలో యేసు దేవుని కుమారుడు కాడని రుజువు చేయుటకు ప్రయత్నించిన సైతాను. అందుచేతనే యేసయ్యమన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే. పలుసార్లు సైతాను వాడినప్పటికీ అది నిజంగా దేవుని కుమారుడే. కానీ సైతాను రకరకాలుగా ఎట్లయినా దేవుని కుమారుడు కాదు. కుమారత్వంలో వచ్చారండి. దేవుడు కుమారుడు కుశ్చిత మార యతీతి కుమారన్న, చెడు గుణముల నుండి విడుదల చేయువాడే కుమారుడు. లోకములో ఎవరు కూడా చెడు గుణం నుండి విడుదలేదు. అందుచేతనే యేసయ్య కుమారత్వంలో వచ్చింది వాస్తవమే. యెషయా భక్తుడు చెప్పాడు, ఏలనగా మన కుమారుడు అనుగ్రహింపండి. కాబట్టి సైతాను పలు రకాలుగా దేవుని కుమారుడిని మాట వాడింది. సరే, ఇప్పుడు 6వది, యేసు ఏ రీతిగా సాతాను జయించెను? దేవుని కుమారుడుగా సాతాను గద్దించి వెళ్ళగొట్టగలడు. అయితే ఆయన శోధించుటకు గాను సాతానుకు సెలవిచ్చాడు. మనిషి కుమారుడుగా వ్రాయబడిన వాక్య ఖడ్గముతో సాతాను శోధనను జయించిన దేవుని స్తోత్రం. అందుచేత వాక్యము ద్వారా ప్రతి మానవుడు శోధన జయించగలడు. కాన శక్తి కలిగిన దైవాక్యం ప్రతిరోజు సమయము దొరికినప్పుడల్లా చదవండి. 7వది, శోధన వలన ఫలితాలు. లూక్ గాస్పెల్ 4th చాప్టర్ 14 and 15. క్రీస్తు యేసు జీవితములో యేసు ఆత్మబలము కలిగి గలిలయకు తిరిగి వెళ్ళాను. జీసస్ రిటర్న్ టు గలిలయ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. यीशु आत्मा की सामर्थ्य से भरा हुआ गलील को लौटा. ఆయన గూర్చిన సమాచారం ఆ దేశమంతటా వ్యాపించెను. న్యూస్ అబౌట్ హిమ్ స్ప్రెడ్ త్రూ ద హోల్ कंट्री साइड. उसके चाची आस पास के सारे देश में फैल गई.
ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములో బోధించుచుండెను. He taught in their synagogues and everyone praised him. वह उनके आराधनालय में उपदेश करता रहा और सब उसकी बड़ाई करते थे. ఆయన బిడల జీవితమున హెబ్రీ 4:15లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అవును, యేసయ్య ప్రధాన యాజకుడు. అయితే యాజకులు ప్రధాన యాజకులు, దానికి మందసంలో 3 భాగాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ. ఆవరణానికి అందరూ రావచ్చు, పరిశుద్ధ స్థలానికి యాజకులు మాత్రమే. అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు మాత్రమే. అది ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి బలిరక్తముతో అతి పరిశుద్ధ స్థలానికి ప్రజల పక్షం విజ్ఞాపన చేసేకెళ్ళాలి. అతనిలో పొరపాటు ఉంటే మరణిస్తే ఎవరు తీసుకొచ్చారు, అందుచేత అతని నడుముకు తాడుగట్టి పంపిస్తాడు. మన ప్రధాన యాజకుడు శ్రేష్టమైన వాడు. యేసు ప్రభు శోధన చేయించినందున ఇప్పుడు పరమందు ప్రధాన యాజకుడా మన కొరకు విజ్ఞాపన చేసి, లోకం కొరకు కాదో, ఆయన నమ్మిన బిడ్డల కొరకు, యేసు రక్తంలో కడగబడిన వారి కొరకు, పాపం నుండి విడుదల పొంది పరిశుద్ధముగా జీవిస్తున్న వారు విజ్ఞాపన చేస్తున్నాడు. 1 యోహాను 2:2లో కూడా చూడవచ్చు. యేసు ప్రభు భూలోక జీవిత అనుభవంలో శోధింపబట ఒకటే ఉన్నది. ఆయన అనుచరులను ఈ అనుభవముతో ఆయనతో నడిచి జయించినలా ఆయనతో ఐక్యము కలిగి ఉందమో. యేసు అడుగుజాడల్లో వెళ్ళాలి దేవుని పిల్లలు, అప్పుడే విజయం మనకు లభిస్తుంది. శోధన జయించుట ఆత్మీయ అభివృద్ధికి ఒక ఎగుడి మెట్టు అన్నమాట. ఓడింపబడుట దిగుడి మెట్టు. అయితే హెచ్చించబడుతున్నావా లేక దిగజారిపోతున్నావా? శోధన విశ్వాస జయించుకొలది. ఎప్పుడైతే మన జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా జయించినట్టయితే క్రీస్తు యొక్క సారూప్యములోనికి ముందుకు సాగిపోవు. అవును, క్రీస్తు సారూప్యం కావాలి. పౌలు అంటారు, క్రీస్తు సారూప్యం మీలో ఏర్పడే వరకు నాకు ప్రసవేదన అన్నారు. ఈనాడు క్రీస్తు సారూప్యం ఉందా? దయపు సారూప్యం ఉందా? క్రీస్తు సారూప్యం కావాలంటే గంటల కొద్ది దేవుని సన్నిధిలో గడపండి. ఊరికే పనికి రాకుండా సమయాన్ని వ్యర్థం చేయొద్దు. అయితే గమనించండి, యేసు ప్రభు మీరు శోధింపబడరు అని చెప్పలే. లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పాను. శోధనలో మనకు జయము దొరుకున్నట్లుగా ఆయన జయించాడు. ఆయన జయము మన విజయం. ఆయనను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకాన్ని జయించానని యోహాను సువార్త 16:33లో వ్రాయబడింది. శోధను జయించిన పిదప యేసు ఆత్మబలముతో గలిలయకు వెళ్ళాడు. శోధన జయించడం ద్వారానే మనం కూడా బలము పొందుదాం. సువార్త పరిచర్యకు అర్హత శోధను జయించాల. ఒక విశ్వాసి తన స్వీయ జీవితంలో శోధను జయించినచో, ఒక అవిశ్వాసి పాపం ఎట్లు విడిపించగలడు? మనం శోధన చేస్తే నాకు కూడా ఇలా శోధన వచ్చింది, నేను జయించాను అని ఇతరులు చెప్పచ్చు. అయితే శోధనలో లొంగిపోకుండా శోధన జయించే అనుభవంలోనికి రావాలి.
యేసుతో అంటుకట్టబడి ఉండాలి. పరమందు విశ్వాసికి ఇవ్వబడిన కిరీటాల్లో ఒకటి ఏమిటంటే శోధన జయించుట కొరకు అయి ఉన్నది. నీవు పొందబో శ్రమలకు భయపడకుమో, ఇదిగో మీరు శోధింపబడినట్లు సాతాను మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చు. 10 దినములు మీకు శ్రమ. 10 దినం అంటే తక్కువే శ్రమలు. అయినను నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవకిరి. ఎన్నొచ్చిన నమ్మకంగా ఉన్నాడు మోషే. దేవునిలంతా నమ్మకంగా ఉన్నాడు. సోదరి సోదరుడా, నీవెక్కడున్న నమ్మకంగా బ్రతకాలా. అయితే నమ్మకత్వము చాలా అవసరం. నమ్మకంగా జీవించిన వారికి జీవ కిరీటం ఉందని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. శోధన మనం ప్రార్థించుటకు హెచ్చరికై ఉన్నది. ప్రభు గెత్సెమనే తోటలో ఈ రీతిగా హెచ్చరించాడు. ఏమని? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మానవ లక్షణం ఏమనగా శోధన వచ్చిన తరువాత ప్రార్థిస్తాం. శోధన వచ్చాయి కాబట్టి శోధన తప్పించుకుని ప్రార్థన చేయమని పాస్టర్ గారిని ప్రార్థన అడుగుతావు, సంఘ పెద్దలను అడుగుతావు, పాస్టింగ్ పేరు అంటావు, ఆన్లైన్ పేరు అంటావు. ఎప్పుడు శోధన వచ్చిన తర్వాత. అయితే ప్రభు హెచ్చరిక ఏమిటంటే, యేసు యొక్క హెచ్చరిక ఏమనగా శోధన ముందుగానే ప్రార్థించాలి. శోధన దేవుని వాక్యము ధ్యానించుటకు గాను ప్రోత్సహించున్నది. యేసు వాక్యము ద్వారా సాతాను జయించిన అది మనకు మాదిరి అయినది. దావీదు ఈ రీతిగా చెప్తున్నాడు, సామ్ 119:11, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయమును దాచుకునే. సోదరి సోదరుడా, వింటున్న వారులారా, దేవుని వాక్యాన్ని హృదయములో దాచుకొనండి, ధ్యానించండి. స్వీయ జీవితములో శోధన జయించుట ద్వారా గొప్ప సాక్షులుగా ఉండగలం. మన జీవితంలో శోధన వచ్చినప్పుడు జయిస్తే మనం గొప్ప సాక్షులుగా ఉండగలం. యోబు సాతాను శోధనను ప్రభువును విడువక వెంబడించుట్లో దేవుని గొప్ప సాక్షి. ఆయన ఎన్నో శోధనలు వచ్చాయి యోబుకు. అయితే ఆస్తంతా పోయింది, పిల్లలంతా పోయారు, తన శరీరానికి భయంకర జబ్బు వచ్చింది. భార్య అయితే ఇంకా ఏమి దేవుడండి, ఆ దేవుని దూషి మరణము కమ్మంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఆ నిలబడ్డాడు. శోధన జయించిన అనుభవం ద్వారా శోధన శ్రమల్లో ఉన్న ఇతరులకు తోడ్పడగలం. మనం ఎప్పుడైతే శోధన జయిస్తామో శ్రమల్లో ఉన్న వారికి మన అనుభవాన్ని చెప్పి వారిని ప్రోత్సహించగలం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. దేవుని స్తోత్రం. శ్రమల్లో ఆదరించే 2వ కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం, 2 కొరింథీ 1st chapter 4th verse. శోధన ఎవరి నుండి వస్తుంది? శోధన సాతాను నుండి వచ్చేది, లోకము నుండి వస్తుంది, సొంత శరీరము నుండి వస్తుంది. పరిశోధన అయితే దేవుని నుండి కలుగును. ఈ విషయం బాగుగా గ్రహించకపోతే వాక్యాన్ని అపార్థము చేసుకుంటాం. దేవుడు కీడు విషయమే శోధింపబడ నేరడు. ఆయన ఎవరిని శోధింపనండి. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని చెప్పకూడదు. అది యాకోబు 1:10. శోధనకు దేవుడు కారకుడు కాదు. ఎలీషా జీవితం చూస్తాం. అయితే ఏలియాను వెంబడించుట్లో ఎలీషా వెంబడించాడు.
అప్పుడు ప్రవక్త శిష్యులు కొందరు శోధన కలిగింది. ఏలియా నుండి పరిశోధన వచ్చింది. ఎవరికి? ఎలీషాకు. నయోమి చూడండి, రూతు ఓర్ప ఎదుట పెట్టబడిన సమస్య, రూతునకు పరిశోధన, దానికి ఫలితముగా గొప్ప తీర్మానం చేసి రూత్ 1 చాప్టర్ 16 ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఓర్పా జీవితమున శోధనలు ఉండెను, అందుచేత అపజయములు నడిపించబడింది. రూత్ 1 చాప్టర్ 15th verse. యోబు సాతాను వలన శోధింపబడిన, దేవుడైతే యోబును ఈ శోధనను పరిశోధనగా మార్చిన దేవుడి స్తోత్రం. అది జోబ్ 1 చాప్టర్ 9th verse and 10th verse. ఉద్దేశం, శోధన యొక్క ఉద్దేశము పాపము వలన ప్రవేశింపచేయను. శోధన ఏం చేస్తుంది? మానవ పాపంలో పడవేస్తుంది, శరీరాత్మను కీను కలిగిస్తుంది. శోధనలో ఎవరిది? సాతానుది. దురుద్దేశం. పరిశోధన దేవుంది సదుద్దేశం. దేవుడు శోధకుడు కాదు. అయితే శోధింపబడుట పాపము కాదు, కానీ శోధనకు లొంగుట పాపమైంది. సాతాను నీ వీధి గుండా సాగిపోవుటను నీవు అడ్డగింపలేవు, కానీ నీ గృహంలో ప్రవేశించకుండా మాత్రము అడ్డగింపగలవు. పిశాచి నీ పైగా ఎగిరిపోకుండా ఆపులేవు, కానీ నీ తలలో గూడు పెట్టుకొనకుండా చెవు. మూడీ గారు ఒక మాట అన్నారు, మనం ప్రయాణం చేస్తుంటాం, మన మీద ఆకాశ పక్షులు వెళ్తూ ఉంటాయి. వెళ్ళుట తప్పు కాదు, అవి వచ్చి మనం తలలో గూడు పెట్టుకొని నివసించు. పాపపు తలంపులు వస్తాయి, వెంటనే తరిమి వేయాల. ఆ పాపపు తలంపులు మన మనసులో ఉంచుకొని గోరంతలు కొండంతలు చేసి కీడుకు దారి తీయకూడదు. మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి ఏమిటంటే, మనం సహింపగలిగిన దానికంటే హెచ్చుగా దేవుడు శోధింపబడనీయడు అని రాయబడింది. రెండవది, శోధనలో సమయోచితమైన సహాయము దేవుడు అనుగ్రహిస్తాడు. శోధనలో సమయోచితమైన సహాయాన్ని దేవుడు అనుగ్రహించు. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణముగా మనిషి కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, ఆయన శోధనలో తప్పించుకుని మార్గము కలుగజేయను. పరిశోధనగా దేవుని పరీక్ష. విద్యార్థులున్నారు, సంవత్సరం అంతా చదివారు, విద్యను అభ్యసించిన తర్వాత పరీక్షలు జరగాల. పరీక్షలు లేనిచో విద్యార్థులు చదువుతారా? పరీక్ష లేకపోతే అసలుకే చదవరు, పాఠ్యభాగములు నేర్చుకున్నారు. అయితే ఉన్నత విద్యకు అర్హుడు కావాలంటే పరీక్ష కావాలి. బట్టలు నేయు నేతగాడు నూలు సరిగా కలిసినదా లేదా అని పరీక్షించడా? కొండను చేసిన కుమ్మరి కొండ ఓటిదో మంచిదో అని మోగించి చూడడా? కుర్చీని చేసిన వడ్రంగి దాని మీద కూర్చున్నచో అది విరిగి ముక్కలైపోనా లేదా అని కూర్చున్నా? దాని గట్టితనమును పరిశోధించుటకే కదా. అందుచేత సాతాను చేసిన మానవుని పరిశోధించుటకు అయితే ఆయన హక్కు లేదు. కాబట్టి దేవుడు మానవులను పరిశోధిస్తాడు, సైతాను శోధిస్తాడు. శోధనకు మనం చోటు ఇవ్వకూడదు. పరిశోధన నిలబడి దైవ బలం పొంది ఏ జీవితము జీవించాలి. సాతాను శోధించును, దేవుడు పరిశోధించును.
సాతాను శోధనలో విశ్వాసి దేవుని పరిశోధన కలదు. పరీక్షా ఫలితాలు. శోధన గురి బలహీనపరచుట, పరిశోధన గురి బలపరిచేది. శోధన గురి ఏమిటి? బలహీనపరుస్తుంది. పరిశోధన గురి ఏమిటి? బలపరుస్తుంది. శోధనకు లొంగిపోయిన శోధకునికి ఫలితం. శోధనకు లొంగిపోయిన శోధన యొక్క ఫలితం ఆత్మీయ జీవితము క్షీణత కలుగును. శోధనకు లొంగిపోతే మన ఆత్మీయ జీవితానికి క్షీణత కలుగును. జయించినచో ఆత్మీయ జీవితాభివృద్ధికి మూలం. ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతుంది. పరిశోధనలో జయమొందినది దైవ కృపను హెచ్చుగా పొందడం. ఎప్పుడైతే పరిశోధనలో మనం జయం పొందుతామో దైవుని కృప హెచ్చుగా మన పట్ల ఉంటుంది. ఉన్నత మెట్టునకు సాగిపోగలమో. బాగా గమనించండి. పరీక్ష విశ్వాసమునకు మెరుగుపెట్టు అగ్ని వంటిది. పరీక్ష ఆత్మీయ జీవితమునకు కొలుచు కొలకర్ర. పరీక్షలో ఉన్నత జీవితమునకు అర్హతనిచ్చు యోగ్యతాపత్రం. పరీక్ష లోక బంధకాల నుండి ప్రత్యేకించే గోడ. సోదరి, సోదరుడా, శోధనలో పరిశోధనలో నీవు ఎలా ఉన్నావు? శోధనకు లొంగిపోతున్నావా? పరిశోధనలో విజయాన్ని సాధిస్తున్నావా? యోబు పరిశోధనలో ఏం చేశాడు? జయించి దేవుని రెండంతల ఆశీర్వాదం పొందాడు. అయితే చూడండి, పరిశోధనలో జయించాడు. అదేలాగా మనం ఎలీషా పరిశోధనలో తన విశ్వాసం రుజువు చేసిన ఏలియా నుండి రెండంతల ఆత్మను పొందెనో. దేవుని స్తోత్రం. రూతు పరిశోధనలో రక్షకునికి తల్లి ఆయను. నయోమిని వెంబడించి అయితే యూదా బెత్లెహేముకి వెళ్ళి అయితే బోయజుని వివాహమాడి ఆమె సంతతిలో ఉండి లోకరక్షకుడు వచ్చాడు. ఆహా, శోధనలో వస్తాయి. పరిశోధనలో దేవుడు పరిశోధనలో నిలబడి దేవునికి మహిమకరంగా జీవించాలి. సోదరి, సోదరుడా, ఇంతవరకు శోధనల గురించి విన్నా. నీ జీవితంలో, నా జీవితంలో అనేక శోధనలు వస్తాయి. శోధనలు లొంగిపోవద్దండి. పరిశోధనలో శోధన జయించిన యేసు వైపు చూస్తూ మన జీవిత యాత్రను కొనసాగించాలి. ఇంకా యేసుని ఎరగకుండా నీ హృదయం ప్రభు సమర్పించకుండా ఉన్నట్లయితే ఈ జూలై మాసంలో 26వ తారీఖున శోధన గూర్చి విన్నటువంటి సోదరి, సోదరుడా, ఇప్పుడే నీ హృదయాన్ని తెరువు. యేసయ్యా, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, మీ రక్తంలో నన్ను కడుగు. శోధనలు జయించేదానికి పరిశోధనలో నిలబడి మీ యొక్క మహిమలో ప్రవేశించేదానికి నీ కృప నాకు ప్రసాదించమని అడగండి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము నాయన. మీరు స్తుతిపాత్రుడమైనందుకే స్తోత్రాలు. ఈ దినం ఎంతమంది యూట్యూబ్ ద్వారా మీ వాక్యం వింటున్నారు, వాళ్ళని సంధించు నాయన. వాళ్ళతో మాట్లాడయ్యా, వాళ్ళ జీవితాన్ని పరివర్తన తీసుకుని రండి నాయన. అలవాటు ప్రకారం కాకుండా, ఆచార ప్రకారం కాకుండా ఆత్మీయతను పెంచండి నాయనా. ఎవరెవరి కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నవాళ్ళు కనికరింది. ఈ కరోనా వైరస్ ద్వారా ప్రపంచమంతటానైనా భయాందోళనలో ఉన్నాయి. దేవా, చెన్నైలో కూడా ఎక్కువగా ఉంది, ఇండియాలో ఉంది. వీటి నుండి విడుదల దయచేయండి.
మీరు ఒక్క మాట చెప్పండి అయ్యా, కార్యము జరుగుతుంది. మీరే మహిమ తెచ్చుకున్నామని, వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరి మీదన ఇప్పుడు ఎల్లప్పుడు తోడైన గాక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.